మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫినీలు చేశారా? నిన్నటి వీడియో అండి ఇది, ఈరోజుది కాదు. నిన్న ఆదివారం కదా, ఆదివారం స్పెషల్ అనమాట ఇది. మరి మీరేం చేసుకున్నారు నిన్న ఆదివారం? మన ఛానల్లో ఇప్పటి వరకు చూపించలేదు ఈ కూర రెసిపీ, ఇప్పుడు చూపిస్తున్నాను. ఎవరో అడిగారండి ఈ కూర చేసి చూపించండి మీ వీడియో ద్వారా చేసుకుంటాము అని. ఈ కూర చాలామందికి ఇష్టం, బాగా ఇష్టపడతారు. కొందరైతే అస్సలు దగ్గరికి కూడా రానియరు. చాలా బాగుంటుంది కూర. ఇంతకీ ఏం కూర అబ్బా ఇది? తలకాయ మాసం. ఎవరి తలకాయ? మేక తలకాయ మాసం అండి. మళ్ళీ ఇంకేదో అనుకోలేరు, మేక తలకాయ కూర అనమాట. చాలా బాగా కుదిరింది. అయితే ఈ మేక తలకాయని మార్కెట్లో మనకి ఇచ్చే ముందు బాగా కాలుస్తారు. అలా కాలవటం వల్ల కొంచెం ఎగుడుగా అనిపిస్తుంది. ఆ ఎగుటు లేకోకుండా కూర మంచిగా రావాలంటే ఇందులో ఏమేసి చేస్తే బాగుంటుందో లాంగ్ వీడియోలో చేసి చూపించాను. ఈ వీడియో కింద లింక్ పెడతాను. కొందరికి తలకాయ కూర అంటే ఇష్టమే కానీ చేయడం ఎలా అన్నది అర్థం కాదు, కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను. ఒకసారి చూడండి. ఇక తోటలోనే వంట వండుకుంటాం, తోటలోనే తింటాం, ఎలా పనులు చేసుకుంటాం. ఎందుకు తోటలోనే వండాలి, ఇంటికాడ వండుకొని రావచ్చుగా అన్నదానికి కూడా సమాధానం లాంగ్ వీడియోలో ఉంది.